మన కూతురు ఎక్కడ? కూతురు ఎదురా అమ్మ చెల్లమ్మ. నాన్నగారు 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 నాకు కాలేజ్ లో టీసీ ఇచ్చారండి. నా బంగారు తల్లి చిన్న వయసులో టీసీ అయిపోయింది మా కూతురు. ఏ భోగిలు వేసారు జాబు? తర్వాత వచ్చి భోగి నాన్న. నాన్నగారండి మరేమో నన్ను అందరూ అందాల పోటీకి వెళ్ళమంటున్నారండి. అందాల పోటీలు మనకు అందనమమ్మా. నిచ్చినెత్తందిద్దేవా నాన్నగారు చెప్పమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే అందరు నన్ను స్లిమ్ అవ్వమంటున్నారు నాన్నగారు. స్లిమ్ అమ్మని నిన్నను కాదనుకుంటామ్మా, అమ్మని అనుకుంటా. అమ్మాయిని చూసుకుంటారా? ఇదిగో నానా ఏమైందమ్మా? సిగ్గైతుంది నాన్నగారు. సిగ్గుపడకు మధ్య ఎల్లు సిగ్గుపడిపో, దగ్గరికి వెళ్ళి అడిగేదేనా? అబ్బాయి నచ్చాడు నీకు? బాగా నచ్చాడు నాన్న. నాడు ఎవరికైనా నచ్చుతాడు. అమ్మాయికి ఏమన్నా పాటలు వచ్చాయండి? అమ్మాయి పాట పాడితే మా ఊర్లో అందరూ పడుకోరు, అంత బాగా పాడుతుంది మా చెల్లి. ఏది పాడమనండి? మన ఫేమస్ సాంగ్ పాడోటి. నీ కళని పట్టుకు వదలన్నది చూడే నాకు. నాన్నగారు పాట పాడాను. చాలా బాగా పాడా అమ్మా. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు కోడి గుడ్డు పెడతది కానీ దానికి వైట్ పెయింటింగ్ మనమే వేస్తా ఉంటాం. కొన్ని బ్రౌన్ గా ఉంటాయి కదా, అది వెలిసిపోయిన తర్వాత అయిపోతాయి, మళ్ళీ తీసుకొస్తే వేస్తా ఉంటాను నేను. ఏం పర్లేదు, ఏమండి మా కూతురు ఇంకేమైనా అడగాలంటే అడగండి. మంచి డాన్స్ చేయమంటే వేస్తుంది, వాక్ చేయమని చేస్తుంది. వాక్ చేయమ్మా, క్యాట్ వాక్ చేయి. నాన్నగారు అయ్యో బాబు బాబు పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు కొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. బియ్యం మూట పక్కన బెండకాయ ఉన్నట్టుంది. నాకేమో ఏనుగు పక్కన ఎలకలా. ఏమే ఎలా ఉంది నీ కొనిచ్చిన కొత్త చీర? కొనిచ్చాలండి ముస్లిం 300 పట్టు చీర. వసే లైఫ్ అంటే కాస్త కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అయ్యాను కాబట్టి మీ వైఫ్ క్యారెక్టర్ గా చేయడానికి ఒప్పుకున్నాను. టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ చేసా. ఇడ్లీ అంటే ఇడ్లీ, రోజు ఇడ్లీ. దోశ చేయమని చెప్పానుగా. అయినా లైఫ్ లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. అడ్జస్ట్ అయ్యాను కాబట్టి నీకు భర్త క్యారెక్టర్ చేస్తున్నా. లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అయినా మన ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది కదా, దానికి రెంట్ బోర్డు ఏపీఎం చెప్పినా కదా, చేశారా? లేదని నా స్వహస్తాలతో పెయింటర్ కదే. ఏం రాస్తాడు చూడండి, అందమైన భార్య ఉన్నవాడికి మాత్రమే. అంటే ఇప్పుడు నేను అందంగా లేనని అందరికి హింట్ ఇస్తున్నావా? ఇది ఇట్టుంది, ఇది కరెక్ట్. ఓన్లీ ఫర్ బ్యాచులర్స్. అక్కడ తగలే. అలాగే అలాగే. ఇదేంటి ఐమ కన్వీనియంట్ ఓన్లీ ఫర్ బ్యాచులర్స్. చూసా బోర్డు ఎలా తగిలిచ్చాను? మనో గారు ఆల్రెడీ మా నాన్న ఎప్పుడో ఒకప్పుడు చెప్పాడు, నీ ముఖానికి గంతకు దగ్గర బొంతను తీసుకొస్తానమ్మా అని. నిజంగా బొంతనే తీసుకొచ్చారండి. కప్పితే ఇండియా మొత్తం సరిపోద్ది, ఇండియా మొత్తం సరిపోద్ది. మా నాన్నగారు కూడా ఒక విషయం చెప్పారండి, భార్య అంటే భర్తలో సగభాగం అంటే సగం భాగం ఉండేదని తెస్తా అనుకున్నా, కరెక్ట్ గా సగం ఉండేదని తీసుకొచ్చాడు. ఆయన నీతో నాకెందుకే? చూసాం లేపో, లోపలికి వెళ్ళు. చూసారు కదండి, ఇది మా ఆవిడ వరుస. అబ్బా దాంతో బీపీ వచ్చేస్తున్నాను, చచ్చిపోతున్నాను. అయినా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందండి. ఇక దీని వల్లే కలవడానికి కుదరట్లేదు. అరే తనే అబ్బా డార్లింగ్. ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసావేంటి? ఏం చేస్తున్నావు? నేనా ఇప్పుడే టూలెట్ బోర్డు ఒకటి తగిలిచ్చాలే. టూలెట్ ఇంట్లోకి నేను వచ్చాయినా? ఒక్క నిమిషాల లైన్ లో ఉండు. మనో గారు మంచి ఐడియా వచ్చింది సార్. బ్యాచులర్స్ రూమ్ మగోళ్ళు కన్నాను కదా, ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ కి మగోడి వేషం వేయించి ఆ రూమ్ లోకి దించాను అనుకోండి, ఎంచక్క మా ఆవిడ ముందే రొమాన్స్ చేసుకోవచ్చు. మగోడికి మగోడి వేషం వేయటం. ఏవండి వచ్చేస్తుంది అక్కడ. ఎవరండి? అబ్బాయే రూమ్ కావాలంటే అద్దెకి వచ్చాడు. చూడు ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు కదా. సరే మరి అద్దె 10,000. నేనున్నానుగా. కరెంట్ బిల్లు 2,000. నేనున్నానుగా. మీకు భయం అయితే కుక్కని కాపలాగా తెచ్చుకోండి. నేనున్నానుగా. ఏంటి? నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి, నువ్వు కూడా లోపలేపా. తొందరగా తొందరగా ఫ్రెష్ అయిపోయింది. వస్తున్నాను వస్తున్నాను. హలో ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలండి? మీ ఓనర్ ను పిలవండి. నేనేనమ్మా ఓనర్. ఓనర్ వా? నువ్వెవరు? కాలేజ్ స్టూడెంట్, రెంట్ కోసం వచ్చాను. నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా?
నీకేం కావాలి? అద్దె కావాలండి. No! ఒక రోజు పక్క సందులో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి ఓనర్ చెయ్యి పట్టుకున్నాడంట. ఆంటీ మంది చెయ్యి నరికేసింది. నువ్వు కంగారు పడకలే. పొరపాటున నా చెయ్యి నరికినా నువ్వు నరకక్కర్లేదు. నా చెయ్యి నేనే నరుక్కుంటా. నువ్వు చెప్పాల్సింది ఏందో తెలుసా? పొరపాటున నా చెయ్యి నీకు తగిలినా నేనే నరుక్కుంటా, అదే కదా? అదే అయినా నువ్వు రెంట్ ఎంత ఇస్తావు? నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. మను గారు ఉమ్, ఆల్రెడీ అందులో ఒక అన్ని పెట్టాను, ఆ. దాన్ని కూడా పెట్టేశాను అనుకో, డబల్ రెంట్ మనకి. అంతే. మీకు రూమ్ ఇచ్చేస్తాను, కాకపోతే ఒక్క షరతు. ఏంటది? అందులో ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడండి, అడ్జస్ట్ చేస్తుండా? పర్లేదు, బ్యాచిలర్ అన్న తర్వాత ఫ్రెండ్ ఉంటే కంబైన్ స్టార్టింగ్ ఈజీగా ఉంటది కదా. వాళ్ళిద్దరు సెట్ అయిపోతారు. బాబు, ఏ బాబు బయటికి రా. అబ్బా మళ్ళీనా? రోజు మీరా అండి? నమస్తే అండి, చెప్పండి. ఇదిగో ఇతను కూడా నీ రూమ్ లో రెంట్కుంటాడు, ఉంచుకో. నారంలోనా? దీనికి మ్యాన్ ఒప్పుకున్నాడా? బోడి వాడు ఒప్పుకునేదండి, బండమొకపోడు. ఏంటి ఎన్న మాటలు వినిపిస్తున్నాయి? ఎవరైనా వచ్చారా? పక్కింట్లో ఒక అబ్బాయి వచ్చాడండి. ఇల్లు ఖాళీ లేదని పంపించావా? లేదండి, అడ్వాన్స్ తీసుకొని మరి ఉంచేశాను. ఆ రూమ్ లోనా? అమ్మ కొంప ముంచావు కదే. ఏమయ్యా? ఓయ్, ఏంటి పగల కొడుతున్నావు ఏంటి తలుపుల్ని? వీడికి రూమ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదా, పంపించే. నేను ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాను, నేను ఆల్రెడీ పెట్టాను, మీరు మూసుకోండి. ఎలా ఒప్పుకున్నా నాకు తెలియదు, నువ్వు పంపించే. ఏంట్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? అలాగే ఉండిద్దాం. ఎందుకంత ఫోర్స్? అసలే నీకు నరాల వీక్నెస్. చూడు బాబు, ఇట్రా. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. రూమ్ లో 24 గంటలు లైట్లు వేసే ఉంచాలి. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా పర్లేదు, వాళ్ళు కరెంట్ పాస్ అవ్వకుండా ఉంటే చాలు. చూడు బాబు, కంబైన్ స్టడీస్ అలాంటివి ఏం చేయకూడదు. నువ్వు పైన చదువుకోవాలి, వాడు లోపల చదువుకుంటాడు. ఎందుకు? సోషల్ డిస్టెన్స్, కరోనా టైం కదే. ఆహా. ఏదో అమ్మాయి ఉన్నట్టు చెప్తారేంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్. అబ్బాయి కదా. మాకు తెలుసులే, వెళ్ళు. అతని మీద చేసి మీరెందుకంత ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వేం ఫీల్ అవుతున్నావా? అవ్వట్లేదండి. అవ్వట్లేదండి. ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నానండి. ఎందుకు? మా ఆయన ఏమైనా చేశాడా? ఏం చేస్తాడనే భయంతో వెళ్తున్నానండి. ఏవండి, ఏ ఏనుగు బయటికి రా. అలా చదువుకోవాలి, అర్థమైందా? అలాగే సార్, అదనమాట. చదువుకుంటాను. ఏంటండి అతను అలా వెళ్ళిపోతా అంటున్నాడు? పోనీ పోతాను, ఎవడాపుతాడు? వెళ్ళమను. ఎందుకు వెళ్ళమంటారు? మీరేదో అన్నారు. నేనేం అనలేదు. మీరేమనంది? తను వెళ్ళిపోతాను ఎలా అంటాడు? ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందే. చూస్తాను. అంటే అంటే ఈ మీసాలేంటి? అంటే నువ్వు అమ్మాయివా? అమ్మా, ఇది అబ్బాయి కాదు అమ్మాయా? అంటే ముందు తెలిసి ఎంత బాగుండేది. అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని సరసాలాడుతున్నావా? నాకు ఇదంతా చూసాక బుర్ర పాడైపోయింది, నిన్ను చూసాక మొత్తానికే పాడైపోయింది. నేను నీకు విడాకులు ఇస్తున్నాను. నువ్వు ఇచ్చేదంటే విడాకులు, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను.